ఐఎమ్ సారీ రవి, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అతను ఏ క్షణమే కంట్రోల్ యువర్ రవి. నిన్ను పంపించింది లలితకు దగ్గరవుతావని, కానీ ఏంటి నాన్న? లలిత ఇష్టంతో వెళ్ళాను, కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. లేదు నాన్న, నా మూర్ఖత్వంతో మిమ్మల్ని పారిపోయేలా చేశాను. కడుపు కాలితే తిరిగి వస్తారనుకున్నారు, కానీ నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తారనుకోలేదురా. చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా అమ్మని అడిగాను. ఒక్కసారి మాత్రం నేను అడుగుతాను నాన్న. అడగరా నాన్న, లలితకి నేను అమెరికా వెళ్ళిపోయినని చెప్తావా నాన్న? అమ్మా, రవి ఉండిపోతే నేను ఇన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగి, రవి లేకపోతే నువ్వు చాలా కష్టాలు పడేవాడు అమ్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? రవి, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసురా. తప్పు రైట్, నేను పారిపోయి వచ్చా. మా ఇద్దరి గురించి నీకు పూర్తిగా తెలుసు. లలితకి నువ్వు నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు. లలిత రాదు కాకుండా నువ్వేవో దారి చూపించాలి. నీకేం కాదురా. లలిత బతకాలంటే తన మనసులో నేను సీను కమ్మగలకూడదు. తను మోసం చేసే వాటిలో మిగిలిపోవాలి. పోయానని చంపేస్తుంది. ఎంత మోసం చేశారు నా బద్ద. లలితను బ్రతికిస్తుంది రవి. ఏంట్రా, ఎప్పుడు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని అడిగి నిజమే చెప్పేవాడు. ఇప్పుడు నన్ను అబద్ధం చెప్పమంటావరా? ఈ ఒక్కసారికి నా కోసం అబద్ధం చెప్పరా రవి? నేను చచ్చిపోయిన విషయం లలితకి ఎప్పటికీ చెప్పదని నాకు మాట ఇవ్వరా? ఏంట్రా? నాకు చివరిగా ఒక్కసారి లలిత చూడాలంటరా. ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు, ఈ చోటుకే ఇక చేరేనా మన కళ్ళ ముందు
చేయను నా కొడుకు ఈ విషయంలో తప్పు చేశాడని చాలా బాధపడ్డా కానీ నువ్వు తప్పు చేయలేదురా. మేము తప్పు చేశాం. సారీరా. ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ప్రౌడ్ ఆఫ్ యూ. లలిత ఏమైంది నాన్న? తుది క్షణమే ఒక హృదయం అన్నే ఒక మాట ఇన్నందే ఆ నిజమే కడదాకా నాలో రాచాలి అంటుందే వెతికేటి నన్ను చూడమ్మా ఎటువైపు నీ ప్రేమ నిన్ను కాదన్నా ఈ స్నేహము ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు ఈ చోటుకే ఇక చేరేనా మన కళ్ళ ముందు ఈ రోజు. మీ మనసుల్ని స్నేహాన్ని అర్థం చేసుకునే మనసు మాకు లేకపోయిందమ్మా. మమ్మల్ని క్షమించమ్మా.